Hello, good evening, everyone. Welcome back to this session where we were doing talks about various health conditions. I'm Dr. Rahul, consultant orthopedic surgeon at Udbava Hospital. So, we were doing these talks prior to the corona break in May, but because of the corona, we couldn't really carry on and carry forward. But we've restarted this program where each consultant will talk about uh, their specialty, and we hope to continue this on a weekly basis. Coming to the topic that I want to discuss today, it's something that I specialize in, which is called as the anterior cruciate ligament in the knee joint. Primary stability to the knee joint is gained by a few accessory structures. Firstly, coming to the knee joint as such, it is formed by the lower end of the thigh bone and the upper end of the leg bone or the tibia. The stability in the knee joint is primarily because of a few ligamentous structures and two cushions or the menisci. The ligamentous structures that basically give you stability to the knee joint are the MCL or the medial cruciate ligament, the medial collateral ligament, the lateral collateral ligament, and the cruciates. They are called the cruciates because they form an X. There are two in number. One is the anterior cruciate ligament and the posterior cruciate ligament. So coming to the anterior cruciate ligament, the anterior cruciate ligament is a prime stabilizer of the knee, which basically prevents the dislocation of the tibia in the anterior direction or forward, especially when you are climbing down stairs primarily. Okay. It is a prime stabilizer in the knee, and majority of injuries to the anterior cruciate ligament or the knee itself happen mainly in sports persons. Primary risk is in footballers, where there is a rotational stress, meaning మనం తిన్నగా పరిగెడుతుండగా సడన్గా డైరెక్షన్ మారిస్తే దట్ క్రియేట్స్ ఒక రొటేషన్ స్ట్రెస్ ఆన్ ద నీ, బికాస్ ఆఫ్ విచ్ యూ టెన్ టు హ్యావ్ దీస్ నీ ఇంజరీస్, ఎస్పెషలీ ది ఏసిఎల్ ఇంజరీస్. సెకండ్లీ, ఇలాంటి సినారియోయే మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఎస్పెషలీ బైక్ యాక్సిడెంట్స్లో కనిపించే అవకాశం ఉంటుంది. మెయిన్లీ వెన్ బైక్ పడిపోతుండగా కాలు పెట్టడం, దానివల్లనే we keep seeing these patients on a common basis in the hospital. Female లో కూడా ఛాన్స్ ఆఫ్ an ACL rupture is a little high because notch అనేది the anatomy is such that notch సైజు చిన్నగా ఉంటుంది అనమాట. సో ప్రైమరీగా ఏసిఎల్ అనగానే ది సిమ్టమ్స్ దట్ యూ సీ ఆర్ స్వెల్లింగ్ ఇన్ ద నీ వాపు రావడం, ఇమీడియట్గా దెబ్బ తగలంగానే వాపు రావడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్. పెయిన్ ఉంటుంది, బట్ హాస్పిటల్కి మీరు వచ్చి చూపించుకున్నా సరే ఎవరు దాన్ని అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎగ్జామిన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. యాజ్ ఇన్ నొప్పి అనేది ఉండొచ్చు, నొప్పి అనేది ఉండొచ్చు. సో ఏసిఎల్ సచ్ ఎమర్జెన్సీ సర్జరీ ఏం కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో లాంగ్ లెగ్ నీ బ్రేస్ అని చెప్పి కాలు తిన్నగా ఉంచుకోవడానికి ఒక సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఇచ్చి వీ ప్లాన్ ఫర్ ఎన్ ఎంఆర్ఐ సబ్సిక్వెంట్లీ ఇన్ అబౌట్ 2-3 వీక్స్ ఒకసారి ఆ మోకాలు వాపు ఏదైతే ఉందో ఆ వాపు తగ్గిపోయిన తర్వాత మళ్ళా ఎగ్జామిన్ చేసినప్పుడు కాలు లూజ్గా ఉండటం, మోకాలు లూజ్గా ఉండటం, ట్రాన్స్లేషన్ అంటాం, యాంటీరెటిబుల్ ట్రాన్స్లేషన్ అంటాం. ఆ టెస్ట్ కొన్ని చేస్తాం. అది చేసి ఎంఆర్ఐ ఫైండింగ్స్ తోటి కలుపుకుని
ఏసియల్ టేర్ ఉన్నప్పటికీ అప్పుడు మనం సర్జరీ కానీ ఫిజియోథెరపీ కానీ రీహాబిలిటేషన్ కానీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా ఏసియల్ టేర్ ఉన్నప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి ప్రజెంటేషన్లో మెయిన్గా నొప్పి ఒకటి ఉంటుంది అండ్ మోకాలు వదిలేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎస్పెషలీ ఎలాంటి సినారియోలో అంటే మనం తిన్నగా నడుస్తున్నప్పుడు సడన్గా ఒక సైడ్కి కానీ రైట్కి కానీ లెఫ్ట్ కానీ ఏదైతే కాలు మనకి ఇంజరీ ఉందో ఆ కాలు మీద తిరిగినప్పటికీ మోకాలు వదిలేస్తున్న ఫీలింగ్ అనేది ఈజ్ ఎ క్లాసికల్ సిమ్టమ్. సో చాలామంది కంప్లైంట్ వచ్చేసి నొప్పి కానీ అలాంటి కానీ ఉండదు. ప్రైమరీగా ఇలాగ మోకాలు వదిలేస్తుంది అన్న దాంతో వస్తారు మా దగ్గరికి. సెకండ్లీ ఏంటంటే మనం ఆల్దో ఎమర్జెన్సీ కానప్పటికీ ఇమ్మీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం లేనప్పటికీ బట్ వితిన్ 6 months ఆఫ్టర్ ద ఇంజరీ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ దిస్ సార్టెడ్ అవుట్. primarily because of which మన నీ మెకానిజం ఆఫ్ మూవ్మెంట్ డైనమిక్స్ అనేవి మారుతాయి వితౌట్ ది ఏసియల్. యాజ్ ఎ రిజల్ట్ అట్లీస్ట్ 6 months ఆఫ్టర్ ది ఇంజరీ. సో ప్రైమరీగా ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు లిటిల్ బిఫోర్ ఇవాళ మనం చేసే ట్రీట్మెంట్ అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్గా హిస్టరీలో ట్రీట్మెంట్స్ ఎలా ప్రోగ్రెస్ అయినాయో గురించి వివరిస్తాను. ఫస్ట్ ఇనీషియల్గా ట్రీట్మెంట్స్లో ఏదైతే ఏసియల్ రప్చర్, ఏసియల్ ఏంటంటే ఒక తీగలా ఉంటుంది దట్ కనెక్ట్స్ ది ఫీమర్ అండ్ ద టిబియా ఆర్ ద థై బోన్ అండ్ ది లెగ్ బోన్. ఈ తీగ రప్చర్ ఏదైతే అయినప్పటికీ దాన్ని డైరెక్ట్గా ఎండ్ టు ఎండ్ సూచరింగ్ అనేది చేసేవారు. నీ కంప్లీట్గా ఓపెన్ చేసి ఎండ్ టు ఎండ్ సూచరింగ్ అనేది చేసేవారు. అది హీలింగ్ లేకపోవడం వల్లనే, బ్లడ్ సప్లై పూర్గా ఉండటం వల్లనే అది ఫెయిల్ అయ్యింది ఆ సర్జరీ. యాజ్ రిజల్ట్ ఆఫ్ విచ్ ఏసియల్ రీకన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఏసియల్ రీకన్స్ట్రక్షన్ కూడా ఇనీషియల్గా మొత్తం మోకాలంతా ఓపెన్ చేసి, నీ అంతా ఓపెన్ చేసి సర్జరీ చేసేవారు. సో ఈ రీకన్స్ట్రక్షన్కి మెయిన్గా ఏసియల్ ఏదైతే రెమినెంట్ ఉందో ఆ రెమినెంట్ కంప్లీట్గా పూర్తిగా తీసేసి వేరే చోట నుంచి సేమ్ టెండన్ అనేది తీసి వేయటం జరిగేది. సో మీకు చాలా గ్రాఫ్ట్స్ ఉంటాయి, వాడే గ్రాఫ్ట్స్. యూ హ్యావ్ సెమిటెండోసిస్ గ్రాఫ్ట్ అని ఉంటుంది, క్వాడ్రిసెప్ గ్రాఫ్ట్ అని ఉంటుంది, టెండోఎక్లీస్ గ్రాఫ్ట్ అని ఉంటుంది. సో ఈ గ్రాఫ్ట్స్ అన్నీ చాలా డిపెండింగ్ ఆన్ ఏ పేషెంట్కి వాడుతున్నామో దాన్ని బట్టి వీ టేక్ డిఫరెంట్ చాయిస్ ఆఫ్ గ్రాఫ్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ రన్నర్ who needs to take off at the start, వాళ్ళకి we do not use a direct tendon graft but we use something called as we use a tendon graft and we don't use a bone patella tendon bone graft because our takeoff ki basically they need the strength of the quadricep muscle or that particular muscle. సో అలాగా ది చాయిస్ ఆఫ్ గ్రాఫ్ట్ డిపెండ్స్ ఆన్ ప్రైమరీగా ఏ పేషెంట్కి మనం ట్రీట్ చేస్తున్నాం దాన్ని బట్టి గ్రాఫ్ట్ అనేది చూస్ చేసుకుంటాం. సో ఈవెన్చువలీ ఈ ట్రీట్మెంట్ ప్రోగ్రెషన్లో బేసిక్గా కంప్లీట్ మోకాలు ఓపెన్ చేయటం వల్లనే ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతూ ఉండేవి అండ్ ఆల్సో రికవరీ కూడా బేసిక్గా ఎంతో కొంత నీ స్టెఫ్నెస్ డెవలప్ అవుతూ ఉండేది. సో యాజ్ ఎ రిజల్ట్ సెపరేట్గా ఉంటుంది. సో విత్ మినిమల్ ఇన్సిషన్ టు ద నీ అంతా క్లోజ్ చేసుకుని అండ్ లోపల నీరు ద్వారా ఇన్ఫ్లేట్ చేసుకుని సర్జరీ చేయబడుతుంది. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ ద కీ ఇన్ ది మై పర్టిక్యులర్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ వేర్ మై పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ లైజ్. ది అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఈజ్ మెయిన్లీ మనం చిన్న ఇన్సిషన్ తోటి సర్జరీ చేసుకున్నప్పటికీ యువర్ రికవరీ రేట్ ఈజ్ వెరీ హై అండ్ యువర్ రికవరీ ఈజ్ ఆల్సో మచ్ ఫాస్టర్. ఓకే, సో సెకండరీలీ ఇప్పుడు సర్జరీ వరకు ఇదేదైతే పార్ట్ ఏదైతే ఉందో
అది ఒక భాగం అయినప్పుడు దీని తర్వాత పోస్ట్ సర్జరీ రికవరీ ఆల్సో ప్రైమర్లీ డిపెండ్స్ ఆన్ the physiotherapy. Okay, we have a fantastic physiotherapy team that is led by Dr. Pratap. So, physiotherapy will play a very major role in a nutshell. So that's how we do it, and we've been very successful so far. But again, if you do a comment in the section down below, and we will try and get back to you as soon as possible. So that's it for today, and thank you so much.